వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా రుచికరమైన వంటల్ని పరిచయం చేయడానికి రెడీగా ఉంది. సో మన ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదామా? మీ ఇంటి వంట సమ్మర్ స్పెషల్ సిరీస్ లో భాగంగా జామన్, అప్పడాలు, చల్ల రైస్ తో వెరైటీస్ చేయడానికి వీణా గారు వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. సో వీణా గారిని కలుసుకొని ఎలాంటి వంటల్ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం పదండి. హాయ్ వీణా గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే. హౌస్ వైఫ్ జాబ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. పిల్లలకు చేసుకోవడం, ఇంట్లో హస్బెండ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఒక బాబు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఒక బాబు. పెద్ద బాబు అనమాట. ఇంకా చిన్న పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ అలా ఉంటారనుకున్నాను. ఓకే, ఈ రోజు ఏ వంట చేయబోతున్నారు మీరు? చీజ్ తో జాములు చేయబోతున్నాను. చీజ్ జామున్ పేరు అంతేనా? అంతే. ఓకే, చీజ్ జామున్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటి? చీజ్, షుగర్, మైదా, ఇలాచీ పౌడర్, కోవా, ఆయిల్, వంట సోడా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. బౌల్ తీసుకొని అన్ని మిక్స్డ్ చేసుకోవాలి. బౌల్ తీసుకోండి. పచ్చి కోవా అండి, కొంచెం ఒకటి 3 టీ స్పూన్స్ వేద్దాము. ఓకే. మైదా, షుగర్ అంటే ఒక 3 స్పూన్స్ కోవా తీసుకుంటే 1.5 స్పూన్ మైదా పెట్టుకోవాలి. అవసరమైతే వేసుకోవచ్చు, సరిపోతుంది. షుగర్, చీజ్ వేసుకుందాం. చీజ్ అంతా తీసుకుందాం, ఒక కప్పు పడుతుంది. చీజ్ జామున్ కాబట్టి చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. దీన్ని మిక్స్ చేసుకుందాం. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? జాబ్ చేస్తారు. జాబ్ చేస్తూ ఉంటారు. ఏం జాబ్? ESTలో టెక్నీషియన్ గా చేస్తారు. మీకు అరేంజ్డ్ మ్యారేజ్ అండి? అవునండి. అంటే బాగా సిగ్గుపడుతున్నారు కదా మీ ఆయన పేరు అడగానే? లేదండి, పేరు పెట్టే పిలుస్తాను నేను. పేరు పెట్టి పిలుస్తారా? మామూలుగా లవ్ మ్యారేజెస్ లోనే పేరు పెట్టి పిలుస్తారు. లవ్ అరేంజ్డ్ రెండు. ఫస్ట్ ఇది లవ్ అరేంజ్డ్? మా ఊరికి జాబ్ చేయడానికి వచ్చారు. ఓకే, అలా చేశారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారైతే? వారే చేస్తారు. అదే కదా, అమ్మాయిలు అసలు ప్రపోజ్ చేయకూడదు, ఎందులో తగ్గకూడదు, వాళ్ళే ప్రపోజ్ చేయాలి. అవునండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మైదా వేసుకుందాం. దీంట్లో కొంచెం వంట సోడా కూడా కలుపుకోవాలి, కొంచెం బాల్స్ బాగా వస్తాయి. ఓకే. 1/2 స్పూన్ వంట సోడా కలుపుకోవాలి, అంటే బాగా ఆ బాల్స్ పొంగడానికి. ఇలా తయారు చేసుకోవాలి. అవునండి, ఇలా. ఓకే, ఇలా ముద్దలా కలుపుకొని కొంచెం. ఇప్పుడు షుగర్ పెట్టుకుందాం. షుగర్ సిరప్ కి వాటర్ పైన షుగర్ వేసుకుందాం. 1/2 కప్ వేసుకుందాము. ఆలోగా ఆయిల్ పెట్టుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం. అంటే ఆయిల్ కూడా ఉప్పు పెట్టేద్దాం. అయితే ఈ స్టవ్ ఆన్ చేసేస్తాను. చాలండి. చాలు. సిరప్ అటు వైపు సిరప్ రెడీ అవుతుంది, ఇటువైపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యే వరకు బాల్స్ చేసుకుందాం. ఇంకా చిన్నగా చేసుకోవాలండి. వీణా గారు, మీ హాబీస్ ఏంటండి? డిజైనరీ బ్లౌజెస్ కుడతాను, నాకు ఇంట్రెస్ట్ అది బాగా ఇంట్లో. మీ పిల్లలు మిమ్మల్ని ఏడిపించరా అండి? డాడీ ఎలా ప్రపోజ్ చేశారు, ఎలా ప్రపోజ్ చేశారు అని అడిగారా? అడుగుతారా? మీరు ఏం చెప్తారు అప్పుడు? అలాంటి మాటలు వద్దురా అంటారా? అంతేనా? అంతే. రెడీ అంతేనా? ఓకే. ఆయిల్ వేడెక్కాక వేసుకుందాం. ఓకే, మనమైతే లడ్డూలు రెడీ చేసుకున్నాం, జామున్స్ రెడీ. ఆయిల్ వేడింది కదండి? అవునండి. ఇప్పుడు జాములు వేసుకొని ఓకే బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టాప్ చేయండి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇలాచి పౌడర్ వేసుకుందాము. షుగర్ లో కొంచెం వేసి ఇవి కూడా సిరప్ లో వేసుకుందాం. ఇది తీసి డైరెక్ట్ గా అందులో వేయడమే, ఎందుకంటే వేడి మీద సిరప్ లాగుతుంది కదా బాల్స్. అవునా, అంటే త్వరగా పీల్చేసుకుంటాం ఆ సిరప్ ని. రెడీ అయినట్టుంది. రెడీ. ఓకే, ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రెడీ కదండి? అవునండి. చీజ్ జామున్ రెడీ. వీణా గారు ప్రిపేర్ చేసిన చీజ్ జామున్ రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా? చీజ్ జామున్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
చీజ్, పంచదార, మైదా, కోవా, నూనె, ఇలాచీ పొడి, వంట సోడా. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చి కోవా, 2 టేబుల్ స్పూన్ మైదా, పంచదార, చీజ్ 1 కప్పు వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. పాకం వచ్చిన తర్వాత ఇలాచీ పొడి చల్లాలి. తర్వాత వేరే పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వాలి. ఆయిల్ కాగాక కలిపి ఉంచిన పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసి నూనెలో వేసి అవి వేగాక పంచదార పాకంలో వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, చీజ్ జామున్ రెడీ.